ఏఐటీసీ జిందాబాద్. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. కార్మికుల న్యాయమైన సమస్యలు వెంటనే పరిష్కరించాలి. కార్మికుల న్యాయమైన సమస్యలు వెంటనే పరిష్కరించాలి. ఏఐటీసీ జిందాబాద్. ఏఐటీసీ జిందాబాద్. కార్మిక సోదరులకు నమస్కారం. ముఖ్యంగా ఓసీ కార్మికులలో ఆందోళన ఉంది. ఈ ఓసీ మూతబడితే మమ్మల్ని ఎక్కడికి పంపిస్తారో అనే భయంతో ఉన్నారు. కాబట్టి మరి ఈరోజు ఒకటి స్పష్టం చేయదలుచుకున్నా, యాజమాన్యం సరి అయిన విధానం అవలంబిస్తే కార్మికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గతంలో గని మూతబడుతుందంటే ఓసీ మూతబడ్డ ఇగో పలానా చోటికి మ్యాన్ పవర్ పంపిస్తామని చెప్పేసి ఒక బోర్డు వేసి అందులో సీనియర్ జూనియర్ ప్రకారం పంపించేవాళ్ళు. కార్మికులు అప్లికేషన్లు పెట్టుకున్న ఆ అప్లికేషన్ పంపించేసి సరే అక్కడక్కడ అవసరాలను బట్టేసి చేసేవాళ్ళు. కానీ ఈరోజు ఓసీ మూతపడుతుంది, బొగ్గు లేదు. వాస్తవానికి సింగరేణిలో గని మూతపడితే ఓసీ ద్వారా బొగ్గు తీస్తారు. కానీ ఇంకా 30,000 టన్నులు ఉందని చెప్తున్నారు మన కార్మికులు. మేము తీస్తామంటున్నారు, యాజమాన్యం తీయడం లేదు, కాంట్రాక్టర్ తీయడం లేదు. మరి ఇప్పుడు ఆ ఆస్తి అంతా ఎటుపోవాలా? ఆ 30,000 టన్నులు మట్టిలో కలిసిపోద్ది. కాబట్టి అది తీయాలి. అది తీయకుండా ఓసీ మూసేస్తున్నామని చెప్పేసి ఉన్న మ్యాన్ పవర్ను ముందే ఎక్కడెక్కడికో ట్రాన్స్ఫర్ చేసేసిండ్రు. అది కూడా సీనియర్ జూనియర్ లేకుండానే. ఒకప్పుడేమో కొన్ని రోజులు ఇక్కడే ఇస్తారు, కొంత అక్కడ అని చెప్పేసి ముందే చెప్పేసి మీకు ఇక్కడిక్కడే సర్తం అని చెప్పేసి ఈరోజు ఏది చెప్పకుండా ఇంకా మభ్యపెడుతూ కార్మికులను ఇంకా ఏదో ఆందోళన గురి చేస్తున్నారు. కాబట్టి ఆ పద్ధతి సరైనది కాదు. వెంటనే నోటీస్ బోర్డు వేయాలా, ఏ మ్యాన్ పవర్ ఏ డిజిగ్నేషన్ ఎంత ఎక్కడికి పంపిస్తారని బోర్డు వేయాలా. వాళ్ళ దరఖాస్తులు తీసుకొని కార్మికులు దాదాపు 2-3 నెలల నుంచి దరఖాస్తులు పట్టుకొని తిరుగుతున్నారు. అవి పంపించడం లేదు. అవి పంపిస్తే ఈ పాటికి ఎక్కడెక్కడ అవసరమో అక్కడ ఏది. అందులో కొంతమంది అంటున్నారు, లేదు లేదు ఎక్కడికి పంపిస్తామని చెప్తే అదే పైరవీలు జరుగుతాయి కాబట్టి మేము చెప్పమని చెప్పేసి. అది నువ్వు బోర్డు వేసిన తర్వాత పైరవి ఎందుకు జరుగుతుంది? ఆ కార్మికులు ఎంతమందినో అంతమంది పెట్టుకుంటూ జరుగుతుంది. ఈ అధికారులు కూడా మొన్నటి వరకు బాగా అలవాటు పడ్డారు. అవన్నీ ఇప్పుడు నడవడం లేదు. కానీ ప్రభుత్వం మాత్రం అట్నే ఉన్నది. ఇంకా ప్రభుత్వ పరంగా ఏమాత్రం లేదు. గత ప్రభుత్వం ఎట్లుందో ఈ ప్రభుత్వం అదే అడుగుజాడలు నడుస్తుంది. సింగరేణిని ముంచేస్తున్నారు. అప్పుడు 29,000 కోట్లు అంటే ఇప్పుడు 37,000 కోట్లకు వచ్చింది అప్పు. ₹1 ఇవ్వడం లేదు, కొత్త గని రావడం లేదు, కొత్త ప్రాజెక్ట్ రావడం లేదు. కార్మికులకు కావాల్సిన సంక్షేమం కానీ అభివృద్ధికి సంబంధించి అన్ని కుంటుపడిపోయినాయి. ఏ పని చేయాలన్నా కానీ సింగరేణిలో లాభాల్లోనే ఉంది పేపర్ మీద. కానీ జీతాలు చేయడానికి బ్యాంక్ నుంచి అప్పులు చేస్తున్నారు. మరి అడగాల, ప్రభుత్వం అడగాల. ఈ విజిలెన్స్ డిపార్ట్మెంట్లు ఏం చేస్తున్నారు అవి చూడాలి. కార్మికులు కట్టె బొగ్గు పిల్లో పట్టుకుపోతే చూసే విజిలెన్స్ వాళ్ళు ఈ 1,000 కోట్లు ఏడిపోతున్నాయి, మళ్ళీ అప్పుడు ఎందుకు ఇస్తున్నావు అని అడగాలి. అది అడిగేటోళ్ళు లేడు. పారదర్శకత లేదు. కాబట్టి ఇప్పటికి కూడా మేము చెప్పేది అంతే, మేనేజ్మెంట్ ఏం చేసినా పారదర్శకంగా ఉండాలా. ఫలానా మ్యాన్ పవర్ ఇంత బోర్డు మీద వేయాలి, ఇక్కడ పంపిస్తామని చెప్తే ఏ పైరవి నడవదు. చక్కగా కార్మికులు ప్రశాంతంగా వెళ్తారు. గతంలో ఇక్కడ గనులన్నీ మూతపడ్డప్పుడు అదే జరిగింది. ఎక్కడ ఎలాంటి అవకతవకలు జరగలేదు. గనులు మూతపడ్డాయి, కార్మికులు ప్రశాంతంగా ఎక్కడికి పంపితే అక్కడ పనిచేసారు. ఆ బోర్డు అయినందువల్ల ఇంతమంది కార్మికులు ఆ పైరవీల చుట్టూ తిరుగుతున్నారు. అక్కడ కార్మికుడు పోతే మాట్లాడే అవకాశం ఇవ్వని అధికారులు పైరవీకారులకు మంచిగా ఛాయలు పెట్టేసి తీరాకుంటూ మాట్లాడుతున్నారు. కాబట్టి ఆ పైరవీకారుల పైరవీలు నడుస్తున్నాయి. ఏ ఉద్యోగం సద్యోగం లేనోడు ఆ అధికారుల దగ్గర పోయి వాడు అన్ని పనులు చేస్తా అని చెప్పి తిరుగుతున్నాడు సింగరేణిలో. కాబట్టి ఈరోజు ఎక్కడ చూసినా అదే ఒరవడి ఉంది. ఇప్పటికైనా మేము జీఎం గారిని కోరేది ఏంటంటే, నోటీస్ బోర్డు వేయండి, అప్లికేషన్లు పెట్టుకుంటారు, దాని ప్రకారం పంపిస్తే మీకు బాగుంటుంది. కార్మికులు కూడా సంతోషంగా వెళ్తారు. తప్ప అసలే ఓసీ మూతపడుతుందనే బాధలో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ ఉనికి పోతుంది, మళ్ళీ ఎక్కడికో వెళ్ళి పని చేయాల్సిన అవసరం అవుతుంది. కాబట్టి అవన్నీ మార్పులు చేర్పులు జరుగుతాయి. కాబట్టి వాళ్ళకు కూడా డ్యూటీలలో ఆందోళన ఉంటుంది. కాబట్టి పారదర్శకంగా ఓసీ మ్యాన్ పవర్ను ఇదే ఏరియాలో సర్దాలు తప్ప ఎక్కడెక్కడికో వేస్తామని చెప్పేసి ఇక్కడ బెదిరించేసరికి కార్మికులు ఆందోళన చెందుతున్నారు. యాజమాన్యం ఇప్పటికైనా గతంలో ఎట్లయితే పారదర్శక విధానాలు జరిగినాయో అది జరగడం ద్వారానే పని అయితే తప్ప వేరే రకంగా జరిగితే మాత్రం కార్మికులు ఆందోళన చేస్తారని చెప్పేసి హెచ్చరిస్తూ, ముఖ్యంగా యాజమాన్యం వెంటనే ఏం చేయదలుచుకున్నదో ఇక్కడ పరిష్కారం చేయాలని చెప్పేసి కార్మికుల అప్లికేషన్లన్నీ కుప్పలు ఉన్నాయి. ట్రాన్స్ఫర్ అవ్వడానికి రెడీగా ఉన్నారు, కానీ ఫార్వర్డ్ అవ్వడం లేదు. కాబట్టి వెంటనే చేయాలని ఏఐటీసీ డిమాండ్ చేస్తున్నాం. కార్మికుల ఐక్యత.